వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు తోటకూరతోటి 4 రకాల రెసిపీస్ని చేసి చూపిస్తానండి. 4 రకాలు అన్నంలోకి కమ్మగా ఉంటాయి. ఒకసారి వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చిన రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీగా తోటకూర పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ మీడియం సైజువి 4 కట్టలు తోటకూర తీసుకున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ సైజు ఉన్నవి 4 కట్టలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తోటకూరని శుభ్రం చేసుకున్న తర్వాత నీట్గా కడిగేయండి. ఒక 4-5 సార్లు అన్నా కడగండి. తోటకూరలో మనకి మట్టి అలాంటిది ఉంటుంది కదా, నీట్గా పోవాలి. కడిగేసిన తర్వాత ఇలా వడగిన్నెలో వేసి పెట్టేసుకున్నారంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం కింద ఈ గిన్నెలోకి వచ్చేస్తాయి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ తోటకూరని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోండి. కొద్దిగా తోటకూరను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తోటకూర మొత్తాన్ని నేను చూపించినట్లు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు తీసుకొని ఒక 15 నిమిషాలు నీళ్ళల్లో వేసి నానబెట్టండి. నేను ఆల్రెడీ నానబెట్టున్నానండి. బాగా నానున్నాయి చూడండి. ఇలా నానబెట్టుకుంటే పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టిన పెసరపప్పుని ఒకసారి కడిగేసి నీళ్లు పారబోసేసి ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ పెసరపప్పు మునిగేంత వరకు ఇదే గిన్నెలో నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి పెసరపప్పు ఉడికిపోయాయండి. చాలా ఈజీగా ఉడికిపోతాయండి పెసరపప్పు. పెద్ద టైం కూడా తీసుకోదు. ఒకటి పట్టుకొని చూపిస్తాను చూడండి. ఇలా పలుకుగా ఉడకాలండి. మరి మెత్తగా ఉడికించేసుకోవద్దు, ముద్దలాగా అయిపోతుంది. ఇలా కాస్త పలుకుగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళని పారబోసేసి పెసరపప్పుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి వేశాను. ఇప్పుడు ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించేసిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. అంటే ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోండి. కరివేపాకు ఇలా తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకున్న కరివేపాకును కూడా వేగనివ్వండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలుపుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి కలపండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. తోటకూర అనేది మనకి బాగా వేగాలండి. ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి. ఈలోపు దీంట్లోకి వెల్లుల్లి కారం చేసుకుందాం. ఈ కారం కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 10 లేదా 12 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఒక 2-3 సార్లు కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా చేసేసారంటే ముద్దలాగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈలోపు మనకి ఆకుకూర కూడా బాగా వేగిపోయి ఉంటుందండి. తొందరగానే వేగిపోతుంది, పెద్ద టైం కూడా పట్టదు. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు లో ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. 1 లేదా 2 నిమిషాలు వేగనివ్వండి. ఎందుకంటే మనం వెల్లుల్లి కారం అంతా పచ్చివే వేసాం కదా, లైట్గా వేగితే బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి ముద్ద అనేది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ 1 నిమిషం వేగనివ్వండి. ఎందుకంటే ఆ కారం అదంతా ఈ పెసరపప్పుకు కూడా బాగా పడుతుంది. కొందరు ఏం చేస్తారంటే పెసరపప్పుని నానబెట్టేసిన తర్వాత డైరెక్ట్గా ఆకుకూరలో వేసేసి మగ్గబెట్టేసుకుంటారండి. అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి పెసరపప్పు సరిగా ఉడకదండి. అందుకని ముందుగా ఉడికించేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకున్నారంటే మీకు తోటకూర పెసరపప్పు రెడీ అయిపోతుంది. లాస్ట్లో మీకు ఇంకా కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చండి, సన్నగా కట్ చేసి. దీనిని మీరు రైస్లో డైరెక్ట్గా కలుపుకొని తినొచ్చండి. లేదా పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను బాగుంటుంది. ఏది వద్దనుకుంటే ఉట్టిదే తినేయచ్చండి, అంత బాగుంటుంది. నేనైతే ఉట్టిదే తినేస్తాను. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ రెసిపీగా తోటకూర మీల్ మేకర్ కర్రీ చేసుకుందాం. ఈ తోటకూర మీల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని మరగనివ్వండి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక చిన్న కప్పుడు మీల్ మేకర్ని తీసుకొని నీళ్ళల్లో వేసి ఒకసారి కలిపి గిన్నెని పక్కన పెట్టేయండి ఒక 5 నిమిషాలు.
ఈలోపు ఆకుకూరని కట్ చేసి పెట్టుకుందామండి. నేను ఇక్కడ చిన్న సైజు 4 తోటకూర కట్టలు తీసుకున్నానండి. ఈ తోటకూర కూడా మీరు తీసుకునేటప్పుడు లేత తోటకూర తీసుకోండి, తొందరగా మగ్గిపోతుంది, కూర కూడా రుచిగా ఉంటుంది లేత తోటకూర అయితే. అలాగే ఒక 3 చుక్కకూర కట్టలు కూడా తీసుకున్నానండి ఈ సైజులో ఉన్నవి. చుక్కకూర ఎందుకు వేస్తున్నానంటే నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే వీటిల్ని నీట్గా కడిగేసి సన్నగా కట్ చేసి ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకోండి. నేను చుక్కకూర తోటకూర రెండింటినీ కలిపి ఇలా సన్నగా కట్ చేసి వడగిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఆకుకూర కడిగి కట్ చేసుకునే లోపు మీల్ మేకర్ కూడా కాస్త నానుంటాయండి. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం పారబోసేసి నేను ఇక్కడ చూపించినట్లు గట్టిగా పిండండి. నీళ్ళు మొత్తం వచ్చేస్తాయి మీల్ మేకర్లో నుంచి. ఇలా గట్టిగా పిండేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా నీళ్ళు మొత్తం పిండేసిన తర్వాత కాస్త పెద్దగా ఉన్న మీల్ మేకర్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. మరీ పెద్దగా ఉంటే కూడా కర్రీలో వాటర్ని మొత్తం పీల్చుకొని డ్రైగా ఉంటుంది, అందుకని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ చిన్న చిన్న మీల్ మేకర్ దొరుకుతాయండి వీటిల్లో కూడా మీకు, అవి కానీ మీ దగ్గర ఉంటే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి అయితే, పెద్దగా ఉంటేనే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మీల్ మేకర్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బాండిల్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా నిదానంగా వేయించండి. ఫస్ట్ మీల్ మేకర్ ఆయిల్లో వేసిన వెంటనే బాండిల్కి అంటుకున్నట్లు అనిపిస్తాయండి, కంగారు పడమాకండి. ఫస్ట్ అంటుకున్నా కానీ కొద్దిగా వేగేటప్పటికే మీకు బాండిల్కి అంటుకోకుండా చక్కగా వేగుతాయి. అలాగే మీల్ మేకర్ని ఆయిల్లో వేసిన వెంటనే ఆయిల్ మొత్తాన్ని పీల్చేసినట్టు అనిపిస్తుందండి, కంగారు పడమాకండి. బాగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది, నిదానంగా వేయించుకోండి ఫస్ట్. ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇలా కొద్దిగా గరిటెతోటి మీల్ మేకర్ని తీసి కాస్త ప్రెస్ చేశారనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం బాండిల్లోకి వచ్చేస్తుంది. ఈ మీల్ మేకర్ మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వేయించుకోమని ఎందుకు చెప్పానంటే, ఇలా వేయించి చేసుకుంటే మీకు మీల్ మేకరు కర్రీలో వేసినప్పుడు మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ మీల్ మేకర్ మొత్తం తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా, ఈ ఆయిల్లోనే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ కలిపి వేశాను, కాకపోతే నేను కొద్దిగా శనగపప్పు, మినపప్పు ఎక్కువ వేశానండి. శనగపప్పు వేగి మనకి కర్రీలో ఉడికిన తర్వాత పంటి కింద అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి, కొద్దిగా ఎక్కువ వేసుకోండి శనగపప్పు. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయిస్తున్నాను. ఒక 2 నిమిషాలు అంటే కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడి వేగాలి అంటే కొద్దిగా ఉప్పు వేయండి, తొందరగా మెత్తబడి బాగా వేగుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. కరివేపాకు కూడా కాస్త వేగింది అనుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో బాగా పండిన మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర, చుక్కకూరను కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలిపేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి కలపండి. టమాటా ముక్కలు బాగా మెత్తబడేటప్పటికే మనకి ఆకుకూర కూడా మెత్తబడిపోతుందండి, 2 ఒకటేసారి బాగా ఉడుకుతాయి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించేసానండి. ఇలా మగ్గింది ఆకుకూర అనేది. బాగా కలపండి. ఇలా కాస్త గరిటెతోటి నలిపినట్లు చేశారనుకోండి మీకు ముద్ద కూరలాగా చిక్కగా వచ్చేస్తుంది. ఆకుకూరలో నుంచే మనకి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ తోటే బాగా మగ్గించేయండి మెత్తగా అయిపోయేటట్టు. మనకి అవసరం అనిపిస్తేనే నీళ్లు పోసుకోవాలి, లేకపోతే అవసరం లేదండి. నీళ్లు పోసేసామనుకోండి ఎక్కువ టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ను కూడా వేస్తున్నానండి. మీల్ మేకర్ కూడా వేసి బాగా కలపండి. నేను ఇక్కడ కొద్దిగా ఒక 1/2 టీ గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి. మీల్ మేకరు, ఈ ఆకుకూర అనేది ఇంకా మెత్తగా ఉడకాలి మనకి, అందుకోసంగా ఒక్క 1/2 టీ గ్లాస్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండదు, గుర్తుపెట్టుకోండి. ఈ నీళ్లు కూడా పోసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించాను. ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి మీకు. బాగా మగ్గిపోవాలి ఆకుకూర అనేది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం 1.25 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను నేను.
మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి. మనం టమాటా, చుక్కకూర 2 వేసాం కాబట్టి కాస్త పులుపు ఉంటుందండి. ఆ పులుపుకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఆకుకూర కదండి, సాల్ట్ ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికిస్తే మీకు ఈ విధంగా ముద్ద కూరలాగా వచ్చేస్తుందండి. నేను చుక్కకూర ఎందుకు వేశాను అంటే, మీరు ఓన్లీ తోటకూర మీల్ మేకర్తో చేసుకున్నారనుకోండి, కూర అనేది ఇలా ముద్ద కూరలాగా రాదండి, కాస్త డ్రైగా వస్తుంది. లేదు అంటే మీరు నీళ్ళు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా చుక్కకూర కానీ కలిపి చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. తినడానికి కూడా పుల్ల పుల్లగా కమ్మగా బాగుంటుంది టేస్ట్. ఇలా చేసుకున్న కూరని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినండి, పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. మీల్ మేకర్ ఆకుకూర కదా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 3వ రెసిపీగా తోటకూర నువ్వుల కారం చేసుకుందాం. ఈ తోటకూర వేపుడు కోసం చిన్న సైజులో ఉన్న తోటకూర కట్టలు 6 తీసుకున్నానండి. నీట్గా ఒక 3-4 సార్లు కడిగేయాలి తోటకూరని. కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకునేది మటుకు మీ ఆప్షనల్ అండి, కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే నాకు కొద్దిగా డ్రైగా పొడి పొడిగా వస్తుందని కట్ చేసి పెట్టుకుంటున్నాను. నీళ్లు మొత్తం వడగట్టేసి ఈ విధంగా కట్ చేసుకోండి. తోటకూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల కారం చేసుకోవడానికి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫస్ట్ లైట్గా వేయించుకోండి వీటిల్ని. ఇప్పుడు ఈ ధనియాలు, జీలకర్ర అనేది ఇలా లైట్గా వేగిన తర్వాత నువ్వులు 1 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి నువ్వుల్ని బాగా వేగనివ్వండి. నువ్వులు వేగే లోపలికి ధనియాలు, జీలకర్ర కూడా మొత్తం కలిపి బాగా వేగిపోతాయి. ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేగితే సరిపోతుందండి, మరి మాడేంత వరకు వేయించుకోమాకండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసాను. మినపప్పు, శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, వేపుడు తినేటప్పుడు మనకి పంటి కింద తగులుతూ బాగుంటాయి. ఈ ఆవాలు చిటపట్లాడిందాక వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి. అంటే ఒక 2 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేయించేసారనుకోండి, మనకి తోటకూర వేగేటప్పటికే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మాడిపోయినట్లు అయిపోతాయండి. అందుకని కాస్త మెత్తబడేంత వరకు వేయించి తర్వాత తోటకూర వేసుకొని వేయించుకున్నాం అనుకోండి, తోటకూర వేగే లోపలికి ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగుతాయి, టేస్ట్ బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత తోటకూర వేసుకోవాలి. తోటకూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలపండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. నీళ్ళు ఏం పోయొద్దండి, నీళ్లు పోయకుండానే ఆవిరితోనే బాగా మగ్గించేయండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించండి. మనం నీళ్లు పోయకూడదండి, తోటకూరలోనే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలాగే ఆవిరితో కూడా బాగా మగ్గిపోతుంది తోటకూర. మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి, అంటే అడుగును మాడుతుంది అనిపిస్తే, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగానే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించేసేయండి. ఈ తోటకూర మగ్గుతూ ఉంటుంది. ఈలోపు నువ్వుల కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు ఉన్నాయి కదా, వీటిని ఈ మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వల్ల అయితే ఇంకొద్దిగా వేసుకోండి. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ వీటిలన్నింటినీ కలిపి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 10 లేదా 12 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని, మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా వెల్లుల్లి రెమ్మలు అనేవి ఇలా కచ్చా పచ్చగా నలిగేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఒక 2 సార్లు పల్స్ తిప్పండి, సరిపోతుంది. ఈ విధంగా వస్తుంది మీకు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు తోటకూర కూడా బాగా మగ్గిపోయిందండి. ఇలా వేగాలి. ఇలా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి సిమ్లోనే పెట్టి మగ్గించేయండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ నువ్వుల కారం మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. మీకు ఇంత కారం వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించైనా వేసుకోండి, లేదా కారం మొత్తం అయినా వేసుకోవచ్చండి. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్న కారం మొత్తం వేసుకున్నాను.
ఇప్పుడు కారం మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత నేను లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ దాకా డెసికేటెడ్ కొబ్బరి పొడి వేసి కలుపుతున్నానండి. ఈ కొబ్బరి పొడి అనేది మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఈ డెసికేటెడ్ కొబ్బరి పొడి మీ దగ్గర లేకపోయినా ఎండు కొబ్బరిని కొద్దిగా తీసుకొని మనం నువ్వులు అవి గ్రైండ్ చేసాం కదా వాటిల్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా రైస్లో వేసుకొని తినండి, లేదా పప్పు చారు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలో సైడ్ డిష్గా అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 4వ రెసిపీగా తోటకూరతోటి కూర చేసుకుందాం. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేయొచ్చు. రండి చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ 3 రకాల పప్పులు తీసుకున్నానండి. జనరల్గా చాలా మంది ఓన్లీ పెసరపప్పుతోనే చేసుకుంటుంటారు, కానీ ఈ 3 రకాల పప్పులు కలిపి చేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకొని ఇవి 3 కలిపి నేను ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఇలా నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోండి. బాగా నానితే మీకు మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇలా నానబెట్టుకుని ఈ పప్పులన్నింటినీ నీళ్ళతో సహా ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకోండి. ఈ పప్పు వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక అరకప్పు దాకా నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. పప్పు మనకి మెత్తగా ఉడకాలండి. అలా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ పప్పు ఉడికేలోపు తోటకూరని నేను మీడియం సైజు 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా వడగట్టి పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజులో ఉన్నవి 2 కట్టలు తీసుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న ఈ తోటకూరని ఇలా కొద్దిగా తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తోటకూర మొత్తాన్ని సేమ్ ఇదే విధంగా నేను చూపిస్తున్నట్లు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మీడియం సైజు 2 టమాటాలు, మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిందాక వేయించండి. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి వేయండి. దీంట్లోనే 3 లేదా 4 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి వీటిలన్నింటినీ లైట్గా వేయించుకోండి. దీంట్లో మనం ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేయమండి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిలో ఉన్న కారంతోనే బాగుంటుంది టేస్ట్. మీరు ఇంకా కొద్దిగా కారం ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ఎండుమిర్చిని ఇంకొన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించండి. అంటే ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేయండి. ఈ టమాటా ముక్కలు వేసిన వెంటనే తోటకూర కూడా వేసేసి దీంట్లోనే మీ రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలపండి. మీకు కావాలంటే ఇంకొక టమాటా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించండి. ఈ టమాటాలు మగ్గేలోపు మనకి తోటకూర కూడా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. తోటకూర మనకి బాగా మగ్గిపోయింది, టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయాయి కదా. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి. ఇలా టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం కుక్కర్లో వేసి ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పుని ఎనపకుండా డైరెక్ట్గా అలానే వేసేసేయండి. మీకు ఈ విధంగా మెత్తగా ఉడుకుతుందండి. ఇలా మెత్తగా ఉడికిన దాకా ఉడికించుకోండి. ఈ కుక్కర్లో కొద్దిగా పప్పు ఉండిపోయిందండి, అందుకని కొద్దిగా నీళ్లు పోసి కలిపి వేసేసాను. ఆ నీళ్లు కూడా ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలిపేసి దీంట్లో కావాలంటే మీరు లైట్ గా ధనియాల పొడి వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను వేయడం లేదు. ఇలా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి ఈ ప్యాన్ కి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మీకు ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా కాస్త చిక్కబడుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కావాలంటే లైట్ గా కొత్తిమీర చల్లుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేయడం లేదు. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా రైస్లో కానీ లేదా చపాతీలో కానీ తినండి, చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే మీకు ఇష్టం అయితే కొద్దిగా చింతపండు రసం వేసుకుంటే రైస్లోకి ఇంకా బాగుంటుందండి. లేదు ఇలా డైరెక్ట్గా అయినా తినొచ్చు. మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి. మరి చూసారు కదా, తోటకూరతో చేసుకునే 4 రకాల రెసిపీస్ని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.